హాయ్ ఫ్రెండ్స్ అందరికి. సో మీరు ఏంటంటే సముద్రంలోకి వెళ్ళా ఖరీదైన చేపలు ఏదైనా అడిగారు కదా మీరు. సో ఆ చేపలు ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మా చిన్న పట్టుకున్నాడు కదా. మా చిన్న వాళ్ళకి అయితే ఇవాళ 8 కచ్చిల చేపలు అయితే దొరికాయి. సో సముద్రంలోకి వెళ్ళా ఖరీదైన చేప ఇదే అన్నాను కదా. దీని నెట్ ఉంటది కదా ఫ్రెండ్స్, దీని నెట్టే ఖరీదైనది అనమాట. మా చిన్న చూడండి పట్టుకోలేకపోతున్నాడు. ఇది ఎన్ని కేజీలు వచ్చింది? 18 కిలోలు వచ్చిందంట. అది ఒక పీసే. ఇదంతా వచ్చింది? ఇదా 16 కేజీలు. ఇది 14 కేజీలు. ఇది 10 కేజీలు. మరి చిన్న సైజు ఉన్నాయి ఇంకా, అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, మా చిన్న అయితే చిన్న చేపలు కూడా తెచ్చి ఇక్కడ పెడుతున్నాడు. తోక వేసినవి అనమాట. 4 పీసులు 25 కేజీలు వచ్చాయంట. ఈ పెద్ద చేపలు ఎన్ని కేజీలు వచ్చాయో చెప్పాను కదా. సో ఫ్రెండ్స్, దీనికి ఎందుకు ఇంత ఖరీదు ఉంటది అనేసి మీరు అనుకుంటారు కదా. సో దీని ఖరీదు అనేది ఫ్రెండ్స్, లోపల నెట్ అనేది ఒకటి ఉంటది. సో ఆ భాగం అనేది మెడిసిన్ కి వెళ్తుంది అనమాట. ఈ పొట్ట చూసారా, ఇది అనేది నాలుగులాగా వెళ్ళబడింది పొట్ట అనమాట. పొట్ట భాగంలో నుంచి బయటకు వచ్చి గ్యాస్ తన్ని పెట్టేసి వస్తుంది అనమాట. గ్యాస్ కి సంబంధించింది అది. దీనికైతే చాలా ఖరీదు ఉంటది. సో దీన్ని బట్టే మేము దీన్ని గోల్డ్ ఫిష్ కూడా అంటాం ఫ్రెండ్స్. ఇవి ఎప్పుడుప్పుడు దొరుకుతాయి, ఎన్నప్పుడు మనకు దొరకవు. మన సింతపల్లి విలేజ్ నుంచి అయితే 70 కిలోమీటర్ల జర్నీ చేసుకుంటూ ఈ చేపలు పట్టడానికి వెళ్ళారు. 4 days లో అయితే 8 కచ్చిల చేపలు అయితే పెట్టారు ఫ్రెండ్స్. సో ఈ వీడియో అయితే అంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలా అయితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.